నమస్తే అక్కలు చెల్లెలు తమ్ముళ్ళు వాళ్ళు తెలంగాణ యాస భాష మీ తెలంగాణ పోరడు అయితే చాలా రోజుల తర్వాత నా చిన్నప్పటి దోస్తు కలిసిండు. అంటే ఈయన చెప్పిండు మనకైతే గది విస్కీలు కోకాకోలలు అదేంటిదిరా బ్రీజరు బీర్లు మనకు అలవాట్లేదు. అయితే ఈయన సారు కొద్దిగా అంతే ఇట్లా చూపించిండు అంతే. అయితే అది వీడికి వచ్చినాం కూర్చున్నాక చిన్న గిలాసాలు ఇంత కళ్ళు వచ్చిండు, తెల్ల కళ్ళు. ఇది ఒకప్పుడు దేవతల పానీయం అంట, అమృత పానీయం అంటే. ఇది మా దోస్తు చెప్పిండు కాబట్టి ఆయన మాట తీయలేక మనసులో ఉన్న కోరికను చంపుకోలేక, ఎందుకంటే దోస్తానంటే ఎట్లుంటే తెలంగాణ మీకు తెలుసు కదా. ఇక వచ్చినాం చిన్నప్పటి చెడ్డు దోస్తు కదా, ఏదైనా చెప్తే తినాల్సి వస్తుంది. నేనేదైనా చెప్పినా పోరాడు తింటాడు. కళ్ళు మీద కారం పూస ఎట్లుంటుందో ఇక నేను చెప్పా. ఇక ఇది బోందా కారపూస ఒకసారి చూడు. అయితే కళ్ళు మీద బోంది కూడా బాగానే ఉంటది, కారపూస కూడా బాగానే ఉంటది, గారాలు సకినాలు అన్ని సకినాలు వినాయి. ఇప్పుడు పొలం కాడ కూర్చున్నాం, తెల్లగాలు పోసుకున్నాం, మేము తాగుతున్నాం. మరి మీరేం చేస్తారో చెప్పురు, కామెంట్లో చెప్పురు. మరి మీరేం చేస్తారు మీ దోస్తులతోటి? పల్లెటూరు పోయినప్పుడు మీ దోస్తులను కలుస్తురా, వాళ్ళతో ఎంజాయ్ చేస్తురా, లేకుంటే మీ ఇదే పట్టణాలలో జీవితాలు చూసుకొని పోయి గడుపుతురా? కామెంట్లో పెట్టరు. ఇట్లు ఆర్టిస్ట్ మహేంద్ర. చిన్నప్పటి దోస్తులు మరొకరువే ఊకే ఎందుకు చూస్తారా వీడియోలు? ఊకే ఆడపిల్లలే చూస్తారు. ఊకే మాది కూడా చూడరు, జరా మాది చూడరు. దోస్తాన్ని జర దోస్తాన్ని అరే అందరికి లాగా అయితే పిల్లలు కుడతారు. జర దోస్తాన్ని చూసుకోరు జర. అప్పుడప్పుడు దోస్తు చిన్నప్పటి నుంచి చెట్టు దోస్తాన్ని మరొకరు ఫ్రెండ్స్. అప్పుడప్పుడు ఫ్రెండ్స్ వీడియోలు చూడండి. ఇవ మా దోస్తు వీడియోలు కూడా అప్పుడప్పుడు చూడండి. అంటే ఇంకేమి వీడియోలు తెలియలే, నేను తీస్తే నాకు చూసినట్టే, నన్ను చూస్తే వీడియో చూసినట్టే. ఓకే ఫ్రెండ్స్ అందరికి చెప్తున్నా, చిన్నప్పటి దోస్తులు మరొకండి. అప్పుడప్పుడు చిన్న చిన్న దోస్తుల గురించి వస్తా.